హామీలు ఏవైతున్నాయో ఒక్కొక్కటిగా నిలబెట్టుకోకపోతే తప్పకుండా ప్రజల తరపున మళ్లీ గొంతు విప్పుతాం, తప్పకుండా ప్రజల తరపున మాట్లాడతాం. 1000% మాకు విశ్వాసం ఉంది. తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతు కేసీఆర్, తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతు బీఆర్ఎస్. ఈ పార్టీని ప్రజలు వదులుకోబోరు. కాబట్టి నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఇది కేవలం ఒక తాత్కాలికమైన చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే. ఈ గవర్నమెంట్, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో, మరి వారి మీద ప్రజలు చూస్తా ఉన్నారు. చాలా పెద్ద మాటలు, పెద్ద హామీలు ఇచ్చినారు. 2 లక్షల రుణమాఫీ అన్నారు, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామన్నారు, మరి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అన్నారు, ఇంకా చాలా చెప్పినారు. అవన్నీ కూడా ప్రజలు రాసి పెట్టుకున్నారు. ఇవాళ తప్పకుండా ప్రజలు అన్ని కూడా గమనిస్తారు, తప్పకుండా ప్రజలు అన్ని కూడా జాగ్రత్తగా ఆలోచిస్తారు. ఆలోచించి మళ్లీ ఎంతో దూరం లేదు, నాకున్న అవగాహన మేరకైతే ఎంతో దూరం లేదు, తప్పకుండా ప్రజల విశ్వాసాన్ని గెలుపొందే క్రమంలో తిరిగి మా పని మేము చేసుకుంటూ, మా కార్యకర్తలు మేము నిర్విరామంగా ఉద్యమంలో ఎట్లయితే కలిసి పనిచేసినామో అట్లే భవిష్యత్తులో కూడా పోతాం. వేములవాడలో దురదృష్టవశాత్తు స్వల్ప మెజారిటీతో మరి ఓ సీటును కోల్పోయినాం. కానీ భయపడేది లేదు, బాధపడేది లేదు. కేవలం స్వల్పకాలం, కొద్ది కాలం నిరాశ ఉంటుంది అంతే తప్ప దేనికి భయపడం, దేనికి వెరవం. ప్రజల గొంతుకై ముందుకు పోతాం. కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్లీ తిరిగి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునేందుకు ఒక బాధ్యత గల్ల ప్రతిపక్షంగా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి